సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్రకటించకముందే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అవుతోంది. జక్కన్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నాడు. అలాగే వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టార్ కాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాను జక్కన్న ఫ్రాంచైజీగా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. ఇక ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 భాగాలుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు మొదటి భాగంలో మహేష్ హీరో కాగా మిగిలిన భాగాల్లో మరో 2 స్టార్స్ నటిస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాజమౌళి ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా టాక్ నడుస్తోంది. ఇందులో నిజమేంతో తెలియదు కానీ రాజమౌళి నుంచి 3 భాగాలు రావాలంటే 10 ఏళ్లకు తక్కువ సమయం పట్టదు. కాబట్టి ఇప్పుడే మహేష్ రాజమౌళి సినిమా ఇన్ని భాగాలు అని తేల్చేయలేం. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా SSMB 29 గ్రాండ్ లాంచింగ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందనే టాక్ ఉంది. మరి జక్కన్న ఈ ప్రాజెక్టుని ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.